కార్మికులంతా టీబీజీకేఎస్ తోనే ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షురాలు కవిత సారథ్యంలో ఉద్యోగుల సంక్షేమానికి కార్మికుల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందని, కొంతమంది నాయకులు పదవుల కోసం తల్లి లాంటి పార్టీని కాదని వేరే పార్టీలకు వెళ్లారని, తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని, నాయకులు పోయిన కార్మికులంతా టీబీజీకేఎస్ తోనే ఉన్నారని, టీబీజీకేఎస్ గెలుపునకు సమిష్టిగా పనిచేద్దామని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో ముఖ్య నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సీతలక్ష్మి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో సమ్మెలు లేని సింగరేణి చూశామని, కారుణ్య నియామకాలు, కార్మికులకు హౌసింగ్ లోన్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలవడం ఖాయమని, సింగరేణిలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. కొంతమంది వెళ్ళడం కూడా జరిగింది, ప్రలోభాలకు గురి చేశారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. నేను మా కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ 100% వారికి మద్దతుగా ప్రతి కార్మికుడికి కూడా బాణం గుర్తుకే ఓటు వేయాలి, మనం టీబీజీకేఎస్ని గెలిపించుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేమందరం ఒకటే మాట మీద ఈరోజు మీ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కుటుంబాలకు ఎంతో సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధితోటి ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. గౌరవ అధ్యక్షురాలు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత గారు కూడా అప్పుడు మాజీ సీఎంగా ఉన్నటువంటి వారి నాన్నగారికి కార్మికులకు ఎన్ని బాధలైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా కూడా చూసిన ఘనత మన అధ్యక్షురాలైనటువంటి టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కవితక్క గారు చేశారు. రేపు 27వ తారీఖు నాడు మన యూనియన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో టీబీజీకేఎస్ కూడా చక్కటి పాత్ర పోషించి ఖచ్చితంగా టీబీజీకేఎస్ గెలుస్తుంది అని మేము గంటాబద్ధంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కార్మికుల కోసం కారుణ్య నియామకాలే కానివ్వండి, అదేవిధంగా 10 లక్షల వాళ్ళకి లోన్లే కానివ్వండి, కార్మికుడు గనిలో దిగి పనిచేసి వచ్చిన తర్వాత క్వార్టర్స్లో ఉన్న వారికి ఏసీ సౌకర్యమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మహిళలకి కూడా వారు ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి అని చెప్పి మహిళలకు కూడా సంక్షేమాన్ని చేసిన ఘనత కూడా కేసీఆర్ గారిని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మనం సింగరేణి ఈరోజు బాగుంది అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారిది, ఆ హక్కుల్ని సాధించింది టీబీజీకేఎస్ అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కార్మికుడు ఆత్మసాక్షిగా మరొకసారి గుర్తు చేసుకోండి, ఏ యూనియన్ ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి న్యాయం జరిగిందన్నది కూడా గమనించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మా కౌన్సిల్లోనే తీసుకుంటే, అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులలో కూడా కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఈ రోజున కారుణ్య నియామకాలు కూడా వచ్చి చక్కగా పిల్లలు వారి ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క కుటుంబాలని పోషించుకుంటూ ఉన్నారు. ఈ ఘనత మొత్తం కూడా కేసీఆర్ గారి కవితక్కదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కార్మికుల గొంతుక ఖచ్చితంగా టీబీజీకేఎస్ అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కొంతమంది నాయకులు వారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే పోతా ఉన్నారు. అంటే వారు అధికారం ఉన్న దగ్గరికి పోతే మళ్ళా మనం నాయకులుగా కొనసాగవచ్చు అని పోతా ఉన్నారు. ఖచ్చితంగా కార్మికులు బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా టీబీజీకేఎస్ యూనియన్ నాయకులకు ఎంతైనా ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే అమ్మ పాలు దాగి అమ్మ రమ్ము గుద్దినట్టుగా చేస్తున్నటువంటి నాయకులు ఈ రోజున అధికారంలో ఉన్న దగ్గరికి పోయి కండవలు కప్పించుకొని కార్మికులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి నాయకులు కండవలు కప్పించుకొని వచ్చారు. అది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉండి నాయకులు మాది టీబీజీకేఎస్ యూనియన్ మేము కాపాడుకుంటామని చెప్పిన నాయకులు ఈ రోజున పోయి కండవలు కప్పించుకోవడం చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను ఒక చైర్పర్సన్గా వార్డులో నన్ను కౌన్సిలర్గా గెలిపించారు. నేను ఒక పార్టీ మారాలంటే ఖచ్చితంగా నాకు ఓటు వేసిన ప్రజల్ని కూర్చోబెట్టుకొని నేను ఇట్లా మారుతున్నానని చెప్పి చేస్తే బాగుండేదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా ఒక కార్మికుడు ఆ నాయకుడిని నమ్ముకొని నా వెనక టీబీజీకేఎస్ ఉందని చెప్పి అనుకున్న నాయకుడిని మోసం చేసి ఈ రోజున పోయి
కండవలు కప్పించుకోవడం తప్పని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఖచ్చితంగా గెలిచేది టీబీజీ కేసే. ప్రతి ఒక్క కార్మికుడు టీబీజీ కేసు యూనియన్ వెనకాలే ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాము. అంతేకాకుండా మన కేసీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ అధ్యక్షురాలైనటువంటి మన కవితక్క గారు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమం అన్నీ కూడా అందరికీ తెలుసు. మేమందరం కూడా తెలియపరిచేది ఒకటే, టీబీజీ కేసు ఎలక్షన్లలో, యూనియన్ ఎలక్షన్లో టీబీజీ కేసు ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధిస్తుంది. ప్రతి ఒక్క కార్మికుడు టీబీజీ కేసు యూనియన్ వెనకాలే ఉన్నారు, వారికి తెలుసు. అటు కార్మికులకు ఎంత 20,000 కుటుంబాలకు కూడా న్యాయం జరిగింది. వారందరూ కూడా గుండెల మీద చేతులేసుకొని ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రలోభాలు నమ్మవద్దు. ఖచ్చితంగా టీబీజీ కేసుతోటే కార్మికులకు న్యాయం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, అదేవిధంగా కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీబీజీ కేసుకి 100% మద్దతుగా ప్రతి కార్మికుడికి కూడా మేము చెప్తాము. బాణం గుర్తుకే ఓటు వేయాలి. మన సీరియల్ నెంబర్ 9. మనం టీబీజీ కేసుని గెలిపించుకున్నట్టయితే అన్నీ కూడా మనం సాధించుకునేటటువంటి అవకాశం మనకు ఉన్నదని కూడా తెలియపరుస్తూ, ఇంత చక్కగా ఈరోజు పిలవంగానే వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా ముక్కోటి శుభాకాంక్షలు. నేను ఒక రైతు బిడ్డని, రైతు దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుతా ఉన్నాను. ఆత్మసాక్షిగా ఖచ్చితంగా ఓటు వేయవలసిన అవసరం మన సింగరేణి కార్మికులకు ఉందని కూడా తెలియపరుస్తాను. ఒక్కసారి ఆత్మసాక్షిగా మీరు ఆలోచన చేయండి. మనకి ఏ యూనియన్ ఉన్నప్పుడు న్యాయం జరిగింది, ఏ యూనియన్ ఉంటే మనకి న్యాయం జరుగుద్ది అని కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా టీబీజీ కేసుకే మీరు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కొత్తగూడెం నియోజకవర్గంలో అటు కార్పొరేషన్ కావచ్చు, కార్పొరేట్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మైన్స్ ఏరియా కావచ్చు, టీబీజీ కేసు జెండానే ఎగురుతుంది, గులాబీ జెండానే ఎగురుతుందని గంట